మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి పంచమ స్థానం చాలా బలంగా ఉంది. అనుకున్న దానికన్నా ధనం చేతికందుతుంది. అదే సమయంలో ఎంత ధనం చేతికందుతుందో అదేవిధంగా ఖర్చు కూడా అదే రకంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ మకర రాశి వాళ్ళకి మాట్లాడే మాట విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్స్థానాధిపతితో రవి కలిసి ఉండడం వల్ల నోటి మాట వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన దైవం గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది. మరి అనుకూలమైన వర్ణం సింధూర వర్ణం ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి ధనస్థానంలో మొత్తం 4 గ్రహాలు ఉండడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు మొత్తం కూడా తిరుగుండదు. అనుకున్నట్టుగా మొత్తం అన్ని రకాల ఫలితాలు సాధిస్తారు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు. మరి కుటుంబ పరంగా చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. పిల్లల పరంగా కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. మరి చిరు వ్యాపారాలకి చాలా అనుకూలంగా ఉంది. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం నీలివర్ణ వస్త్రాలు ధరించినట్లయితే అనుకూలంగా ఉండబోతుంది. మరి అనుకూలమైన దైవం దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వల్ల అనుకున్న దానికన్నా అన్ని రకాలుగా ఈరోజు ఎంతో దివ్యంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు జన్మలగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ముల మధ్య ఆర్థిక పరంగా వ్యవహార పరంగా చాలా అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. మరి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. కొంత సంతానపరంగా మాత్రం కొన్ని రకాల చికాకులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సంతానాల విషయంలో సంతానం గురించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఒక మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైన దైవం సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం రక్తవర్ణాన్ని ధరించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మీనరాశి వాళ్ళకి.